బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి షీలా డార్లింగ్ కట్టగొట్టుకొని అందరినీ ఊర్లో పండక్కి రమ్మని పిలిచింది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ మాత్రం నాకు రావడం కుదరదు, నేను రాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం చాలా వెటకారంగా, అవును మరి పార్కు పాడుబడిపోతుంది కదా! అందుకే నువ్వు పార్కుకు వెళ్ళాలి కదా! మరి అందుకే రానంటున్నావో ఏంటో అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణికి చాలా కోపం వచ్చేసి, ఎందుకు పదే పదే అలా అదే గుర్తు చేసి మమ్మల్ని చంపేస్తున్నావు? అదేదో అయిపోయింది అయిపోయింది కదా! అలాంటిది మళ్ళీ మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నావు? అని చెప్పేసైతే బాలుని తిడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం, ఆహా! అవునా! వాడికి ఏదో ఒక జాబ్ వచ్చేంత వరకు మరి నేను ఇలానే మాట్లాడుతాను. మీ నాన్న ఏదో మలేషియాలో జాబ్ చేస్తున్నాడు, బిజినెస్‌లు చూసుకుంటున్నాడు అన్నావు కదా! వాడికి ఒకటి ఇప్పించొచ్చు కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం, ఆ బిజినెస్‌లన్నీ తర్వాత చూసుకునేది వాడేరా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం, అవునా! ఆ బిజినెస్‌లన్నీ ఎక్కడ ఉన్నాయో, ఎలా ఉన్నాయో మనకేటి తెలుసు? ఒక్కరంటే ఒక్కరు కూడా వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇప్పటిదాకా వచ్చారన్న మాటే లేదు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఈ విషయాలన్నీ నాకే కట్టగొట్టుకొని మళ్ళీ నా దగ్గరికే వస్తున్నాయి. తర్వాత ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసైతే ఆ మాటలను ఆపేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి రోహిణి దగ్గరికి వచ్చి, వీళ్ళందరి మాటలు మూతబడాలి అన్నా, వాళ్ళ మూతులు మూతబడాలి అన్నా సరే, ఇప్పుడు మీ నాన్నని ఇక్కడికి ఒక్కసారైనా పిలిపించమ్మా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే, లేని నాన్నని నేను ఇప్పుడు ఎక్కడి నుండి తీసుకురాను, వీళ్ళేమో నన్ను తినేస్తున్నారు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం, ఏంటమ్మా నేను చెప్పేది విన్నావా? మీ నాన్నగారిని గాని ఎవరినైనా ఒక్కసారి మళ్ళీ మన ఇంటికి పిలిపించు, అప్పుడు వీళ్ళందరి మాటలకి మూత పట్టొచ్చు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్